మూడో విషయం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అంటే ఆయన నామానికి తగినట్లుగా గౌరవార్థంగా గౌరవం ఇవ్వాలంటాడు. గౌరవాన్ని ఇవ్వాలి, వ్యర్థముగా ఉచ్చరించకూడదు. మీకు అర్థమవుతుందా బ్రదర్? హల్లెలూయా చెప్పగలరా? ఆయన నామానికి తగిన గౌరవాన్ని, ఆయన నామానికి తగిన గౌరవాన్ని ఇవ్వాలి ప్రభువుకి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. చాలామంది ఈ రోజున యేసయ్య నామాన్ని చతుర్లుగా ఆడుకుంటున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు. మధ్యాహ్నం ఒక చిన్న విషయం జరిగింది, నేను ఆశ్చర్యపోయాను. నేను గమనించలేదు, నా పక్కనోడు గమనించి ఆయన అన్నాడు. ఆ తర్వాత కానీ నాకు బల్బు వెలిగింది, నాకు ట్యూబ్ లైట్ లేదు, త్వరగా వెలగదు. ఒక ఆయన వచ్చి కారు దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటా, అన్నా మా మనవడికి మ్యాచెస్ గాడికి ప్రార్థన చేయి అన్నాడు. సరే తీసుకురా అన్న, నాకు గుర్తురాలా. గబగబ వచ్చి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత తిమోతి నా పక్కన ఉండి నా వెనకాల కూర్చున్నాడు కారులో. ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమైందా? అసలు ఆ పేరు ఊడిపెట్టుకోమన్నాడు నిన్ను అంటున్నాడు వీడు. సారీ మర్చిపోయాను అన్నాడు. మీకు అర్థం కాక బిత్తరపోయి చూస్తున్నది ఏం జరిగిందని. అంటే మ్యాచెస్ గాడ్ అనడంలో తప్పేం లేదు, అర్థమవుతుందా? నా మీద ఉన్న గౌరవంతో అసలు వీడి పేరు మ్యాచెస్ అని ఎవడు పెట్టమన్నాడు? నువ్వేం మ్యాచెస్ గాడ్ అని పిలుస్తున్నావు, మ్యాచెస్ అన్న దగ్గరే మ్యాచెస్ గాడిని పిలుచుకురా, మ్యాచెస్ గాడిని పిలు అని పిలిపించి ప్రార్థన చేపిస్తున్నావు అన్నాడు. నేను అందుకనే నా నోట్లో నుండి ఏమండి యేసు అనే పేరు ఎవడికే పెట్టలా. మీరు పెట్టుకోండి. నాకు తెలుసు మీరు ఎంత మర్యాదగా పిలుస్తారో ఆ నామాన్ని. మీకు అర్థమైందా? నేను యేసు అనే పేరు ఇంతవరకు 23 సంవత్సరాలు అయింది నేను సేవకొచ్చి, ఒక్కడికి కూడా యేసు అనే పేరు పెట్టలా. వాడికి అంతకుముందు పెట్టాడు అనుకో, నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసు బాబో ఏదో పెడితే సరే అదే పేరు కంటిన్యూ చేసుకోపోరా, మళ్ళీ మారవటం ఇదా ఈ ఆధార్ కార్డు అని వదిలేయటమే. కానీ నేను మాత్రం ఏ పిల్లవాడికి, పుట్టిన పిల్లవాడికి యేసు అనే పేరు పెట్టను కూడా. ఎందుకని పెట్టనంటే, మీరు పెట్టిన మరుక్షణమే ఏమంటారు? ముందేమో యేసు నానా అంటారు. వాడు కొంచెం పెద్ద చిల్ల పనులు చేశాడు, రే యేసుగా. నాకు తెలుసు మీరు ఆ నామాన్ని పిచ్చి వాగుళ్ళన్నీ వాగుతారని. అర్థమవుతుందంటారా? స్తోత్రం చెప్పాలి. ఈ నామాన్ని అగౌరవంగా ప్రవర్తించకూడదు, వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఈ నామానికి తగినట్లు మీరు బ్రతకాలి, ఈ నామానికి తగినట్లు బ్రతకాలి. నువ్వు యేసు నామాన్ని కలిగి ఉన్నావు, యేసు నామాన్ని ముద్రించబడ్డావు నువ్వు. కానీ నువ్వు ఏ తప్పు చేసిన నిన్ననరో మనుషులు. ఎవరినంటారు? నువ్వే నామాన్ని ధరించుకున్నావు? యేసునామాన్ని ధరించుకున్నావు. నువ్వు బూతులు మాట్లాడితే నిన్ననరో, సైతానా నిన్నంటే బాగుండు ఏమనుకో, మాకు ఎవరినో తిట్టుకున్నా నేను. స్తోత్రం చెప్పాలి. నువ్వు తప్పు చేసావు నిన్ననరో, నా దేవుడిని అంటారు. నా దేవుణ్ణి వ్యర్థం, నా దేవుణ్ణి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది లోకం. అందుకని నీ దేవుడైన యెహోవా నామాన్ని నువ్వు వ్యర్థముగా ఉచ్చరించకూడదు. హల్లెలూయా.